కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. మాజీ సీఎస్ ఎస్కే జోషి, మాజీ ఐఏఎస్ రజత్ కుమార్ ని ప్రశ్నించింది కాళేశ్వరం కమిషన్. తుమ్మిడిహాటి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించగా అక్కడ నీటి లభ్యత ఎక్కువ లేదని సమాధానమిచ్చారు జోషి. అలాగే ప్రాజెక్టు స్థలాన్ని ఎవరు మార్చారని అడగ్గా నాటి సీఎం మంత్రులు నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని చెప్పారు మాజీ సీఎస్. మేడిగడ్డ ప్రాజెక్టు సీఎం నిర్ణయమేనా అని కమిషన్ ప్రశ్నించగా ప్రభుత్వం అని సమాధానం చెప్పారాయన. ప్రభుత్వం ఎవరు అని కమిషన్ అడగడంతో సీఎం మంత్రులు అని జవాబిచ్చారు జోషి. బ్యారేజ్ నిర్మాణ సంస్థలు ఇతర ఏజెన్సీల సాయం ఏమైనా తీసుకున్నాయని కమిషన్ పీసీ ఘోష్ అడగ్గా కాంట్రాక్ట్ సంస్థలు అవసరాన్ని బట్టి వేరే సంస్థల సాయం తీసుకునుండొచ్చని జోషి సమాధానమిచ్చారు. డిజైన్లు, గేట్ల ఆపరేషన్ల లోపం వంటి కారణాలతో మేడిగడ్డ కుంగిపోయి ఉండొచ్చని ఆయన వివరించారు. అధికారులు ఉన్నతంగా ఆలోచన చేయాలని, అధికారులు తప్పులు చేస్తే ప్రజల డబ్బు వృధా అవుతుందన్నారు కాళేశ్వరం కమిషన్ చీఫ్. మరోవైపు రజత్ కుమార్ సమాధానాలపై హర్షం వ్యక్తం చేసింది కమిషన్. బ్యారేజ్లలో నీళ్లను ఎందుకు స్టోర్ చేశారని ప్రశ్నించగా 3 బ్యారేజ్లలో నీళ్లను లిఫ్ట్ చేసేంత వరకు మాత్రమే స్టోరేజ్ చేస్తున్నామని తెలిపారు రజత్ కుమార్. ఎన్నికల కోడ్ వల్ల బ్యారేజ్లలో జరిగిన డ్యామేజ్లను రిపేర్ చేయలేకపోయామని కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక పియర్స్ కుంగిపోవడానికి కారణమేంటని కమిషన్ క్వశ్చన్ చేయగా బ్యారేజ్ ఫౌండేషన్ కింద ఇసుక కొట్టుకుపోవడంతో పియర్స్ కుంగిపోయాయనే అనుమానం ఉందన్నారు రజత్ కుమార్. క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందన్న అభిప్రాయం కూడా ఉందని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. విచారణకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, కాళేశ్వరం కమిషన్ మరొకసారి బహిరంగ విచారణ గడిచిన నవంబర్ నెలలో దాదాపు 90 మంది ఇంజనీర్లను విచారణ చేసిన కమిషన్ ఈ రోజు మళ్ళీ విచారణకు మాజీ సీఎం ఎస్కే జోషితో పాటు మాజీ ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్ కూడా హాజరు